రేయ్ చంటి చంటి ఎక్కడున్నావు? చంటి త్వరగా రారా. వచ్చేసా. చంటి టిఫిన్ చేసింది తిను, భోజనం హాట్ బాక్స్ ఉందో అది తిను. నిన్న సగాన్ని సగం అదే వదిలేసావా, అందుకని నీకు చాలా ఇష్టమైన పులిహోర చేసాను ఈరోజు. బాగా తిను, జాగ్రత్తగా ఆడుకో. నేను కాలేజ్ వెళ్ళొస్తాను. అన్నయ్య ఈ డొక్కు సైకిల్లో వెళ్తే లేటే టీచర్ కొడుతుంది. ఇదిగో నా బండిలో వెళ్ళు. అది నాకు బండి నడపడం అంతగా రాదు కదా, నేర్చుకున్నా కదా. పిచ్చన్నయ్య. సరే బాయ్ 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 బాయ్. బాయ్. అన్నయ్య చెప్పన్నయ్య. చంటి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. అబ్బా ఇప్పుడే చెప్పన్నయ్య, నాకు ఇప్పుడే కావాలి. విసిగించగరా. అగో మీ అశోక్ అనే వచ్చాడు, ఆయన అడుగు, అన్ని క్లియర్ చేస్తాడు. సరే. ఏం కావాలి అడగరా, చెప్పేస్తా. ఒక కోడిగుడ్డుని ఈ బల్లకేసి ఇసురు కొట్టావు, అయినా అది పగలలేదు. ఎందుకు? అది ప్లాస్టిక్ గుడ్డా? కోళ్ళు ప్లాస్టిక్ గుడ్లు పెడతాయా? ఏం కాదు. దాన్ని నువ్వు ముందే బాయిల్ చేసించావు కదా. పిచ్చిగా మాట్లాడొద్దన్నయ్యా, అది పచ్చి కోడి గుడ్డే. ప్లాస్టిక్ గుడ్డే కాదు, బాయిల్ చేసించలేదు. ఏమోరా నువ్వే చెప్పు. కడుపు నిండిందా? నిన్ను చెప్పు. నేనేమడిగాను? ఒక కోడిగుడ్ని బల్లకేసి కొట్టావు, అయినా అది పగల్లా. ఏ గుడ్డి సిడితే బల్ల ఎక్కడన్నా పగులుతుందా? నువ్వు కూర్చుంటేనే ఏం కాలేదు. ఏంట్రా మావాడు మళ్ళీ నిన్ను యదం చేసాడా? అవునరా. వాడన్నీ తెలిసిన అజ్ఞానం, ఏమీ తెలియని విజ్ఞానం నాకు అర్థం కావట్లేదు. వాడి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంట్రా? మా అంకుల్ అమెరికాలో పెద్ద సైకాట్రిస్ట్ రెసిడెంట్ రా. ఒక కేసు పని మీద ఇండియాకి వస్తున్నారు. సో మన సంటిగాని చూపిద్దాం ఒకసారి, అంకుల్ రికమెండేషన్ ఇప్పిస్తారు. నేరా ఇండియాలో డాక్టర్లు అందరు అయిపోయారా, అమెరికా డాక్టర్లు పనిచేస్తుంది అనుకుంటున్నా. ఏంట్రా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, డాక్టర్లు ఏం చేయడానికి వాడికి జరిగింది అనారోగ్యం కాదు, అన్యాయం. మంచికి చెడుకి తేడా తెలిసే 7 ఏళ్ల వయసులో అమ్మ నాన్నకు ఆ షాక్ నుంచి నేను తెలుకున్నాను, కానీ వాడికి అది కోలుకోలేని పొమ్మలు అయిపోయింది. ఆ సంఘటన వాడి మనసులో ఎంతగానో అడుగుపోయిందంటే అప్పటి నుంచి వాడి దిగుతున్నాడు, కానీ బ్రెయిన్ మాత్రం అక్కడే ఉంది. అయినా వాడిది కల్మషం లేని చిరునవ్వురా, దాన్ని అలాగే ఉంది. నేనున్నంతకాలం, ఆ తర్వాత దేవుడిదే భారం. చదువులు, బాధలు, టెన్షన్లు అన్నీ వదిలేసాను. ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతే అంత బాగుంటుంది అనుకునేవాడు. ఆడికి ఆ బాధ లేదు, ఆ అవసరం కూడా లేదు. వాడు ఎప్పుడు ఫస్ట్ క్లాస్. హలో, హాయ్ బంగారం, ఎలా ఉన్నావురా? చిని నిన్ను కాదురా, నిన్ను కాదు. విశ్వ, అర్జెంట్గా 30,000 కావాలరా. ఏమైందిరా? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. ఎప్పుడురా? ఎలా? ఇందాకే గంట అయింది, చాలా రక్తం పోయిందిరా. 30,000 కడితే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటున్నారు. 30,000? ప్రతి నెల తాతిచ్చే డబ్బుతోనే బతుకుతున్నాను, కానీ ఇప్పటికిప్పుడు 30,000 అంటే ఏదో చేయరమ్మా, చాలా టెన్షన్ ఉంది. నువ్వు టెన్షన్ పడకరా రే, కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం, వాడు అరేంజ్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడ.
ఏయ్ బ్యాగ్లో ఏం తెలుసా? ఏముంది? వీకెండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టినా కరెంట్ డబ్బు నాకే ఇవ్వనంటాడా? ఇంట్లో లేపేసి తీసుకొచ్చా. జాగ్రత్త, కుమ్మేద్దాం. వీళ్ళు వస్తున్నారేంట్రా? రే కిషోర్, అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, 30,000 కావాలి, కడితే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటున్నారా. ఇప్పటికిప్పుడు డబ్బు అంటే కష్టం రా. రే ప్లీజ్ రా, ఇన్స్టాల్మెంట్లో నేను చేస్తాను. కష్టం రా, అసలు పాకెట్ మనీ కూడా ఇవ్వట్లేదు. ఎర్రర్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు నన్ను నమ్మట్లేదు. నేనేం చేయలేను, సారీ. అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? పోరా. అన్నయ్య చెప్పన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బులు కావాలరా, 30,000 ఇస్తావా? అన్నయ్య ఏం లేదన్న, అశోక్ అన్నయ్య వాళ్ళ అమ్మ తప్పిపోయిందంట. వెతికి పెట్టడానికి పోలీసులకి 30,000 కావాలన్న. దొరికేస్తున్నాను, ఏం టెన్షన్ లేదు. అమ్మా అమ్మ అన్నయ్య కూర్చో అన్నయ్య, తీసుకో. ఇది మా అమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన చైను. మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూసి, కానీ ఇది పట్టుకొని ఎంత ఏడ్చినా అమ్మ ఇంతవరకు తిరిగి రాలేదు. నీకు అలా అవ్వకూడదు అన్నయ్య. మీ అమ్మ ఎప్పుడు నీతోనే ఉండాలి, రోజు రాత్రి నాలా ఏడవకూడదు. తీసుకో అన్నయ్య, ఇదంతా బోల్ డబ్బులు వస్తాయంట కదా, శేషు చెప్పాడు. ఇది పోలీస్ అంకుల్కి ఇచ్చేసి అమ్మని తెచ్చేసుకుందాం. పదన్నయ్యా. అరే అశోక్, ఆ చైన్ ఇచ్చారా? నీకు కావాల్సిన 30,000 ఉన్నాయి, ఇది కూడా నేను చూసుకుంటాను. ఐమ్ సారీ. పిచ్చి కిషోర్ అన్నయ్య, డబ్బులు ఉన్నా ఆడుకున్నావా? భలే భలే, కానీ అంత ఏడుస్తుంటే ఇచ్చేయచ్చు కదా. నీకున్నంత ఆలోచన నాకు లేదు. తోటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన లేనివాడే అసలైన మానసిక వికలాంగుడు.